హాయ్ అండి, అందరూ ఎలా ఉంటారు? అంతా బాగుంటారు కదా? బాగుంటారు అనుకుంటాను నేను. ఈరోజు మనం హెయిర్ ఆయిల్ రెడీ చేయబోతాము. ఈ హెయిర్ ఆయిల్ తలకి ఎంత మంచిదంటే బాగా ఎంటుకలు పెరిగేదానికి, ఎంటుకలు ఊడకుండా ఉండేదానికి, మళ్ళీ ఎంటుకలు వచ్చి నల్లపడేదానికి, ఎంటుకలకు వచ్చి ఒక షైనింగ్ వచ్చేదానికి అన్నిటికీ హెయిర్ ఆయిల్ మనకి యూస్ అవుతుంది. ఒక్కొక్కరికి ఎంటుకలకు వచ్చి పెరగకుండా అట్టనే నిలిచిపోయి ఉంటుంది చూస్తారా, వాళ్ళకి కూడా ఈ హెయిర్ ఆయిల్ వేసినారంటే బాగా పెరుగును, మా బిన్నె పెరుగును. దానికి హెయిర్ ఆయిల్ మనం రెడీ చేస్తాము. ఒక ఇనుము బాండలు తీసుకున్నామ్మా. దాంట్లో 50 మిల్లీ వచ్చి మనం మంచి నూనె తీసుకున్నాము. మీకు మంచి నూనె వద్దు, మీకు టెంకాయ నూనె కావాలంటే కూడా మీరు టెంకాయ నూనె ఈ టైంలో ఎంత మేము తీసుకుంటాము 50 తీసుకుంటాము, 50 మిల్లీగ్రామ్. అదే మీ 50 మిల్లీ వచ్చి మీరు తీసుకోండి. మేము మంచి నూనె తీసుకుంటాము, అదే నూగుల నూనె అది తీసుకుంటాము. స్టవ్ వచ్చి సిమ్లో పెట్టుకుంటాము. బాండలు పెట్టుండమ్మా. ఆ బాండల్లో నూనె వచ్చి కొంచెం కాగాల. కొంచెం కాగినాక మనం ఒక వస్తువు వేస్తాము, ఒక్కొక్క వస్తువుగా కొంచెం కాకని. ఫస్ట్ వచ్చి మనకు ఏది తేమగా ఉండదో తేమ వస్తువు మనం వేయాల. అట్ట మనం తీసుకునిందిదా మనం నెల్లికాయ చెప్తాము. ఒక్కొక్కరు వచ్చి దీన్ని ఉసిలికాయ చెప్తారు. ఇది నెల్లికాయ. ఆ నెల్లికాయని మనం వచ్చి చిన్న చిన్న పీసుగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటాము. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇది పచ్చిగా ఉండే వల్ల మనం పచ్చి నెల్లికాయ తీసుకున్నాము. ఇది పచ్చిగా ఉండే వల్ల మనం ఫస్ట్ హెయిర్ ఆయిల్ మనం రెడీ చేయబోయేది హెయిర్ ఆయిల్. ఆ హెయిర్ ఆయిల్కి చాలా ముఖ్యము నెల్లికాయ మన ఎంటుకలకి ఎంత ముఖ్యం, చాలా ముఖ్యం. పొడుగు వచ్చేదానికి, షైనింగ్కి, ఎంటుకలు పెరిగేదానికి అన్నిటికీ ఈ నెల్లికాయ మనకు నిండా వచ్చి ముఖ్యమ్మా. దీంట్లో విటమిన్ సి ఉంటుంది, తలకు మంచిది, చర్మానికి మంచిది, అన్నిటికీ మంచిది మా నెల్లికాయ. దానిలో అది తేమగా ఉండే వల్ల మనం ఫస్ట్ వేసుకున్నాము. పైన బురుగు వస్తుంది చూస్తారా, ఈ బురుగు వచ్చి ఇది చేసేటప్పటికి మనం ఫ్లాట్ సీడ్స్ తీసుకుంటామమ్మా. ఈ ఫ్లాట్ సీడ్స్ వచ్చి ఇంకొక పేరు చెప్తారమ్మా, అదే అవిసె గింజలు చెప్తారమ్మా. నేను అవిసె గింజలే చెప్తాను, నాకు అర్థం నోట్లో వస్తుంది. మీకు తెలుసుకోవాలనేసి నేను చెప్పిన ఫ్లాట్ సీడ్స్ అనేసి. ఇప్పుడు అవిసె గింజలు వేసేసినమ్మా. ఇప్పుడు వచ్చి నెల్లికాయ వేసేసినాము, అవిసె గింజలు వేసేసినాము. రెండు బాగా అవిసె గింజలు ఉండదు కదా, దీని గుణం ఏమంటే మన ఎంటుకల్ని బాగా సాఫ్ట్గా చేసును, ఎంటుకలు బాగా షైనింగ్ చేస్తుంది. ఎంటుకలకి ఒక స్ట్రాంగ్గా ఒక టానిక్ లాగా అది బాగా ఇదిగా బాగుంటుంది తలకి, ఎంటుకలకి. అది చూస్తారా, అది వచ్చి పటపటని పగలుతా ఉందిమా. అది కాంచేపుడు మాత్రం కొంచెం చూసుకోండి. అవిసె గింజలు మాత్రము పటపటానేసి ఇదవుతుంది, కొంచెం దూరంగా పెట్టి కాంచుకోండి. ఇప్పుడు మెంతులు వేసేస్తామమ్మా. మెంతులు వేసుకున్నాము, ఒక స్పూన్ వేసుకుంటాము. ఇప్పుడు కరివేపాకు వేస్తూ ఉండమ్మా. పచ్చి కరివేపాకు ఉంటే కూడా వేయొచ్చును, మేము ఎండబెట్టి ఎత్తిపెట్టి ఉండే వల్ల మేము ఎండిపోయిన కరివేపాకుగా వేస్తూ ఉంటాము. ఇది వచ్చి హెయిర్ ఆయిల్ మా. ఈ హెయిర్ ఆయిల్ ఈ వస్తువులంతా మనం వేసి ఉండే వల్ల దీంట్లో ఉండే సత్తంతా బాగా దిగేస్తుంది. మనకి ఇవన్నీ న్యాచురల్గా దొరికేది, కెమికల్ ఏమి వేసుకోలేదు. మనం అంగిట్లో పెట్టి ఇస్తే అన్ని కెమికల్గా ఉంటుంది. ఆ కెమికల్ లేకుండా మన నెల్లికాయ, అవిసె గింజలు అది చూసిరా ఎట్ట నెల్లికాయ బాగా ఇదైపోయింది, బ్రౌన్ అయిపోయింది కదమ్మా. కాయ బాగా బ్రౌన్ అయిపోయింది. అన్ని మిక్సరము బాగా మీకు ఏగిపోయినాక కడాన ఒక ముఖ్యమైన వస్తువు ఏమంటే రోజా పువ్వు, గులాబీ పూలు దాంట్లో వేస్తాము. అది చూసి వేసుకోవాలమ్మా, కొంచెం చిటపటలాడుతుంది, దానివల్ల చూసి వేసుకోవాలి. అది సిమ్ములో పెట్టుండాము. చిటపట కొట్టుకుంటా ఉన్నింది కదా, ఇప్పుడు బాగా ఇదైపోయింది. ఈ గులాబీ పువ్వు వచ్చి మీ దగ్గర ఏం గులాబీ పువ్వు ఉంటేనే వేసుకోవచ్చుమా. ఆర్పేసినామ్మా స్టవ్ అంతేమ్మా. మీ దగ్గర వచ్చి గులాబీ వచ్చి పన్నీర్ గులాబీలు ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చును. రెడ్ గులాబీలు ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర ఏ రోజా పూలు ఉంటేనే వేసుకోవచ్చుమా. మా రోజా పూలు మీకు వచ్చి మంచి ఎంటుకలకి ఒక వాసనగా ఉంటుంది, ఎంటుకలకి ఒక షైనింగ్ ఉంటుంది.
బాగుంటుంది మా. మీకు అది కూడా వేసుకున్నారంటే ఎంత న్యాచురల్గా అన్నీ వేసి ఉండాము. ఈ హెయిర్ ఆయిల్ మీరు చేసి చూడండి, సూపర్గా ఉన్ను. ఇది అయిపోయింది మా. ఇది కొంచెం ఆరినాక మీకు ఎట్ట నేను ఇది చేసేది చూపిస్తాను మా. ఇది ఆరిపోయింది మా. ఇది 2 గంటల సేపు అయిపోయింది మా. 2 గంటల సేపు తర్వాత ఇప్పుడు ఆరిపోయింది. మనం వచ్చి దాన్ని ఫిల్టర్ చేసుకుంటాము. ఇది వచ్చి రోజు పెట్టేవాళ్ళు రోజు పెట్టుకోవచ్చు మా. లేదు ఒక్కొక్కరు మేము బయట అంతా పోతా ఉంటాము, రోజు పెట్టను కాదంటే వారానికి 2 రోజులు పెట్టుకోండి. అదే మరిగా హెయిర్ ఆయిల్కి వచ్చి మేము మంచి నూనె యూజ్ చేస్తుంటాం. మంచి నూనె అంటే నువ్వుల నూనె. మీరు నువ్వుల నూనె వద్దంటే మీకు టెంకాయ నూనె యూజ్ చేసుకోవచ్చు. అయితే మీరు ఒక వారానికి 2 రోజులైనా పెట్టండి. ఈ అవిసె గింజలు హెయిర్ ఆయిల్ చాలా బాగుంటుంది మా. దీంట్లో గులాబీ వేసి ఉంటాము, కరేపాకు వేసి ఉంటాము. ఈ అవిసె గింజలు వచ్చి మన ఎంటుకలకి బాగా సాఫ్ట్నెస్ వస్తుంది, షైనింగ్ వస్తుంది మా. అదే మరి మనం వచ్చి వెయిట్ లాస్ కూడా అది యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి మన ముఖానికి యూజ్ చేసుకోవచ్చు, చెయ్యి కాలు దానికి కూడా. మేము దానికి కూడా ఒకటి బ్యూటీ టిప్స్ మీకు చూపిస్తాము ముఖానికి. అది బాగుంటుంది అది కూడా. ఇది చూడండి, ఇప్పుడు హెయిర్ ఆయిల్ మనకు రెడీ అయిపోయింది. ఈ కలర్ చూస్తారా, కొంచెం లైట్ మన గులాబీ వేసినాం కదా, దానివల్ల కొంచెం కలర్ మారి ఉండదు. దీంట్లో మన కెమికల్ అంతా వేయాల. కెమికల్ వేసి వాళ్ళు అంగిట్లో అమ్మేవాళ్ళు అట్ని భయంకర పింక్గా ఉన్నాం. మనది వచ్చి న్యాచురల్ అన్నీనే. ఇది బాగుంటుంది మా. ఇప్పుడు మన ఎంటుకల లోపల ఎట్ట వేసేది చూపిస్తాను నేను. చేతిలో నూనె ఎత్తుకోవాలా, అదేగా వేళ్ళలో బాగా రుద్దుకోవాలా. ముందర ఎంటుకలు స్కాల్ప్లో ఫుల్గా రుద్దాలా, వెనక్ ఎంటుకల్లో రుద్దాలా, లోపల బాగా రుద్దాలా. నడి మీద పైన ఉచ్చులో కొంచెం ఎంటుకలు తీసి అక్కడ బాగా రుద్దాలా. మళ్ళీ కొన ఎంటుకలు ఉండదు కదా, మనం ఫుల్ ఎంటుకలు అయిపోయినాక ముందర తీసుకొని ఆ కొన వేరు ఎంటుకలకి ఫుల్గా బాగా మసాజ్ చేసి బాగా పుయ్యాలమ్మా, బాగా మసాజ్ చేయాలమ్మా. ఆ మసాజ్ చేసే దాంట్లోనే ఫుల్గా స్కాల్ప్లో ఫుల్గా దిగుతుంది ఆ నూనె. అది దిగితేదా మనకు మంచి బెనిఫిట్ దొరుకుతుంది. ఈ నూనె మీరు రెడీ చేసి చూడండి. ఈ హెయిర్ ఆయిల్ చాలా బాగుండు. రెడీ చేసేసి ఈ వీడియో పట్టి ఉండిందంటే మీరు మీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మా. ఓకే మా, థ్యాంక్ యూ మా.